హలో అండి, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో చూసుకొని మనం కరెంట్ అఫైర్స్ 2025 జనవరి టు నవంబర్ ఇంపార్టెంట్ 1000 కరెంట్ అఫైర్స్ చూస్తున్నాం కదండి. సో ఇప్పుడు పార్ట్ 5కి వచ్చాం అనమాట. అంటే ఆల్రెడీ ఒక 200 క్వశ్చన్స్ చూసాం, మరొక 50 MCQs అయితే మనం ఈ వీడియోలో చూద్దామండి. ఓకేనా? సో చూసుకోండి, ఇవి కరెంట్ అఫైర్స్ ఉన్న ప్రతి ఎగ్జామ్కి యూజ్ అవుతాయండి. నాట్ ఓన్లీ రైల్వే ఎగ్జామ్స్, ఎనీ ఎగ్జామ్ కరెంట్ అఫైర్స్ ఉన్న ప్రతి ఎగ్జామ్కి కూడా యూజ్ అవుతాయి. అలాంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో చూసుకోండి, 1000 లైక్స్ టార్గెట్ అనేది నేను ఇస్తున్నాను. మీరు అస్సలు కంప్లీట్ చేయట్లేదు. జస్ట్ వీడియోని లైక్ చేస్తే ఏం పోతుందండి మనకి? నథింగ్ కదా. జస్ట్ షేర్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి. ఓకే. సో అలాగే వీటి యొక్క పీడిఎఫ్స్ అండ్ మాక్ టెస్ట్లు కూడా మనకి జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్లోని అవైలబుల్గా ఉన్నాయండి. ఓకేనా? చూసుకోండి, ఇప్పుడు ఈ కరెంట్ అఫైర్స్ బిట్స్ అన్ని చూసుకోండి. ఎప్పటి నుంచి? నవంబర్ 2024 నుంచి అక్టోబర్ 2025 వరకు టోటల్ 1100 కరెంట్ అఫైర్స్ అండి. అయితే ప్రెసెంట్ సెప్టెంబర్ వరకు ఉన్నాయి. అక్టోబర్తో మనం త్వరలో పెడతాం మనం. ఓకేనా? సో 6 నెలల వ్యాలిడిటీ కేవలం 200 రూపాయలు మాత్రమే. ఈ పీడిఎఫ్స్ మాక్ టెస్ట్లు కూడా మొత్తాన్ని కలిపి 200 రూపీస్ మాత్రమే. సో టోటల్ 12 months కరెంట్ అఫైర్స్ అంటే 1 year కరెంట్ అఫైర్స్ ఓన్లీ 200కి ఇస్తున్నాం. సో చాలా చాలా తక్కువకి ఇస్తున్నాం. తప్పకుండా దీన్ని యూటిలైజ్ చేసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇందులో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్ అన్ని కూడా డిఎస్సిలో కావచ్చు, ఎన్టీపీసీ, గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్, వీటన్నిటిలో కూడా మనం ఇచ్చిన క్వశ్చన్స్, మనం చెప్పిన క్వశ్చన్స్ వచ్చాయండి. ఓకేనా? సో అందరూ యూటిలైజ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లోని మా యాప్ లింక్ అనేది ఇస్తున్నాను. సో చూసుకోండి, 201 క్వశ్చన్ మనం చూద్దాం. ఏ ఇండియన్ ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ ని మెంటల్ హెల్త్ అంబాసిడర్ కింద దేనికి ఎవరు అపాయింట్ చేశారు? ఐఓసి అంటే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ మనకి అపాయింట్ చేసింది అనమాట. మెంటల్ హెల్త్ అంబాసిడర్ కింద ఎవరిని? ఏ ఇండియన్ ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ ని అని అడుగుతున్నారు. ఎవరంటే అభినవ్ బింద్రా అండి. అభినవ్ బింద్రాని అపాయింట్ చేయడం జరిగింది. సో చూసుకోండి, ఏంటి టోటల్ 9 ఒలింపియన్స్ అయితే అపాయింట్ చేశారు మెంటల్ హెల్త్ అంబాసిడర్స్ కింద. ఓకేనా? సో అందులో ఒకరు అభినవ్ బింద్రా అనమాట. మన ఇండియా నుంచి ఫస్ట్ ఇండివిజువల్ ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ ఇతను. ఇందులో మెన్స్ 10 meter ఎయిర్ రైఫిల్ దాంట్లోని 2008 బీజింగ్ ఒలింపిక్స్లోని గెలుచుకోవడం జరిగింది గోల్డ్ మెడలిస్ట్ ఇతను. ఓకే. సో మిగతా వాళ్ళు ఎవరో ఒకసారి మీరు చూడొచ్చు. మిగతా వాళ్ళు రిమైనింగ్ కంట్రీస్ నుంచి అయితే ఉన్నారు. సో మన ఇండియా నుంచి చూసుకుంటే అభినవ్ బింద్రా గారు ఉన్నారు. మెంటల్ హెల్త్ అంటే అర్థమైంది కదా. ఇప్పుడు ఇప్పుడు ఆడబోతున్న ప్లేయర్స్ మెంటల్ హెల్త్ ఎలా ఉండాలి, అలాగే అథ్లెట్స్ని ఇన్స్పైర్ చేయడం, అలాగే మెంటల్ హెల్త్ కూడా మనకి హై పెర్ఫార్మెన్స్ స్పోర్ట్స్లోని ఎలా ఉండాలనేది చెప్పడం వీళ్ళ రోల్ అనమాట. సో నెక్స్ట్ 202 క్వశ్చన్ మనం చూసుకుంటే, ఇప్పుడు సెకండ్ లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ అయిందండి. ఏది? సుందర్బన్స్ టైగర్ రిజర్వ్. రీసెంట్గా ఎక్స్పాండ్ చేశారనమాట. ఎక్స్పాండ్ చేసాక ఏమైంది? సెకండ్ ప్లేస్కి వచ్చింది లార్జెస్ట్ టైగర్ రిజర్వ్లో. అయితే దాని ఎన్ని స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది అని అడుగుతున్నారు. ఎన్నండి? 3629.57 స్క్వేర్ కిలోమీటర్స్, చదరపు కిలోమీటర్లు. అయితే చూసుకోండి, ఏం చేశారు? నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ వచ్చేసి మనకి అప్రూవ్ చేయడం జరిగిందనమాట. వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఎక్స్పాండ్ చేస్తానంటే దాన్ని అప్రూవ్ చేశారనమాట. సో సుందర్బన్స్ టైగర్ రిజర్వ్ని 1044.68 స్క్వేర్ కిలోమీటర్లు ఎక్స్పాండ్ చేశారు. సో ఇప్పుడు టోటల్ అది ఎంత అయింది? 3629.57 స్క్వేర్ కిలోమీటర్స్ అయింది. దీనివల్ల ఇది సెకండ్ ప్లేస్కి వచ్చిందనమాట. సెకండ్ లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ అయ్యింది. మొదటి స్థానంలో ఏముంది అంటే నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఉందన్నమాట. ఓకేనా? ఇది ఇంపార్టెంట్ బిట్ కింద చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ 203rd క్వశ్చన్. విచ్ కంట్రీ అఫీషియలీ జాయిన్ ది ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ బై సైనింగ్ ద ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ ఆన్ August 24, 2025. చూసుకోండి, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ IBCA అఫీషియల్గా ఒక దేశం జాయిన్ అయింది అంటున్నారు. ఎప్పుడు? August 24, 2025లో. ఆ దేశం ఏంటి అంటున్నారు? ఆ దేశం నేపాల్ అండి. ఓకేనా? ఆ దేశం ఏంటి? నేపాల్ వచ్చేసి అఫీషియల్గా జాయిన్ అయింది. ఏంటి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ అంటే? మనకి ఆ బిగ్ క్యాట్ అంటే నాకు అర్థం అవుతుంది కదా, టైగర్స్, ఈ బిగ్ క్యాట్స్ అన్నీ ఉన్నాయి కదా, టైగర్స్, లెపర్డ్స్, వీటన్నిటిని కూడా సంరక్షించడం అనేది దీని యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట. సో ఇందులోకి నేపాల్ కూడా జాయిన్ అవ్వడం జరిగింది. ఓకేనా? సో ఈ IBCA వచ్చేసి మన ఇండియా లెడ్ అండి.
అంటే మన భారతదేశమే మొదలుపెట్టిన ఇనిషియేటివ్ అనమాట. లాంచ్డ్ బై నరేంద్ర మోదీ లాంచ్ చేశారు 2023లో. సో ఇందులోని నేపాల్ కూడా ఇప్పుడు కొత్తగా జాయిన్ అవ్వడం జరిగింది. చూసుకోండి ఎందుకు ఈ ఐబీసీఏ దేని కన్సర్వ్ చేయడానికి, సంరక్షించడానికంటే టైగర్, లయన్, లెపర్డ్, స్నో లెపర్డ్, చీతా, జాగ్వర్, పూమా ఇవన్నిటిని కూడా మనకి సంరక్షించడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఓకే, నేపాల్ జాయిన్ అయింది, ఏముంది అందులో పెద్ద విషయం అంటే చూసుకోండి. నేపాల్ జాయిన్ అవ్వడం ఎందుకు ప్రత్యేక సంపాదించుకుందంటే 2009 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఆ టైగర్ పాపులేషన్ ని మూడింతలు చేసిందండి నేపాల్, అక్కడ నేపాల్లో. ఓకేనా, సో ఇది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అనమాట మనం ఇక్కడ చెప్పుకోవడానికి. సో నెక్స్ట్ 204 క్వశ్చన్ మనం చూసుకుంటే ఆన్ ఆగస్ట్ 26, 2025 2 న్యూ మల్టీ మిషన్ స్టెల్త్ ఫ్రిగేట్స్, 2 కొత్తవి వచ్చాయన్నమాట. కొత్తవి కమిషన్ చేయడం జరిగింది. ఏంటి అవి అంటే ఐఎన్ఎస్ ఉదయగిరి అలాగే ఐఎన్ఎస్ హిమగిరి ప్రారంభించబడ్డాయి. అయితే ఇది ఎవరు ప్రారంభించారు, ఎవరు కమిషన్ చేశారు అని ఇక్కడ మనల్ని అడుగుతున్నారు. ఎవరు ఇక్కడ ఇమేజ్ లో మీరు చూడొచ్చు, ఎవరండి? రాజ్నాథ్ సింగ్ గారు, డిఫెన్స్ మినిస్టర్ అయిన రాజ్నాథ్ సింగ్ గారు కమిషన్ చేయడం జరిగిందనమాట. ఏంటి ఐఎన్ఎస్ ఉదయగిరి, ఐఎన్ఎస్ హిమగిరి. ఐఎన్ఎస్ ఉదయగిరి వచ్చేసి మ్యాజ్గాన్ డాక్ బిల్డర్స్ ముంబైలో బిల్డ్ చేస్తే, హిమగిరి వచ్చేసి గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ కోల్కతా వాళ్ళు బిల్డ్ చేయడం జరిగిందనమాట ఇది. ఓకేనా, సో ఎవరెవరు బిల్డ్ చేశారో కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. సో నెక్స్ట్ 205 క్వశ్చన్ మనం చూసుకుంటే నేషనల్ స్పోర్ట్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు అంటున్నారు. ఆగస్టు 29న నేషనల్ స్పోర్ట్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. క్లియర్ చూసుకోండి, ఎప్పుడు మేజర్ ధ్యాన్ చంద్ యొక్క బర్త్ యానివర్సరీనే నేషనల్ స్పోర్ట్స్ డే కింద మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటాం. ఏంటిది? ఆగస్ట్ 29. ఎవరు మేజర్ ధ్యాన్ చంద్ అంటే అతను హాకీ విజర్డ్, అంటే హాకీలోనే అత్యుత్తమమైన ప్లేయర్. సో మన ఇండియాకి మెయిన్గా గోల్డ్ మెడల్స్ 1928, 1932 అండ్ 1936 మనకి రావడం, హాకీ విన్ అయ్యి తీసుకురావడం జరిగిందనమాట. ఓకే, సో అందుకని ఇండియా డిక్లేర్ చేసింది ఆగస్ట్ 29ని నేషనల్ స్పోర్ట్స్ డే కింద. ఎప్పుడు? 2012లో అయితే డిక్లేర్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ 206 క్వశ్చన్ మనం చూసుకుంటే రీసెంట్గా షిబు సొరేన్ గారు పాస్డ్ అవే, అంటే మరణించడం జరిగింది. అయితే అతని సపోర్టర్స్ అతన్ని ఏమని పిలిచేవారు అంటే దిశోమ్ గురు అని పిలవడం జరిగింది అనమాట. దిశోమ్ గురు అంటే గ్రేట్ లీడర్ అని అర్థం. అసలు ఇతను ఎవరు అంటే జార్ఖండ్ ముక్తి మోర్చా, జేఎంఎం అంటాం. దానికి 3 సార్లు, అంటే ఆ జార్ఖండ్కి 3 సార్లు చీఫ్ మినిస్టర్, ఈ పార్టీ యొక్క ఫౌండర్ అనమాట. ఆ జేఎంఎం పార్టీ యొక్క ఫౌండర్. అలాగే జార్ఖండ్కి 3 సార్లు చీఫ్ మినిస్టర్, ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఓకేనా, సో అందుకని ఇది ఇంపార్టెంట్ బిట్, ఎందుకంటే పర్సన్స్ ఇన్ న్యూస్ అనేది తప్పకుండా ఇస్తారండి మనకి ఎగ్జామ్లో. సో నెక్స్ట్ 207 క్వశ్చన్ మనం చూసుకుంటే యుఎన్డిపి ఈక్వేటర్ ప్రైజ్ 2025 దేనికి వచ్చింది? ఏ ఫర్ ఇట్స్ ఎకో ఫ్రెండ్లీ ఫార్మింగ్ అండ్ ఉమెన్ లెడ్ రూరల్ ఎంటర్ప్రైజ్ మోడల్ విచ్ ఇండియన్ ఇనిషియేటివ్కి వచ్చింది అని అడుగుతున్నారు. చూడండి, పర్యావరణ రహిత వ్యవసాయం మరియు మహిళల ఆధ్వర్యంలోని గ్రామీణ వ్యాపార నమూనాకు యుఎన్డిపి ఈక్వేటర్ ప్రైజ్ 2025 గెలుచుకున్న భారతీయ సంస్థ ఏది అని అడుగుతున్నారు. ఆ భారతీయ సంస్థ పేరే బీబీ ఫాతిమా ఉమెన్స్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్, కర్ణాటకలో ఉందన్నమాట. బీబీ ఫాతిమా మహిళల స్వయం సహాయక సమూహం, ఇది కర్ణాటకలో ఉంది. ఓకేనా, దీనికి మనకి యుఎన్డిపి ఈక్వేటర్ ప్రైజ్ 2025 ఇవ్వడం జరిగిందనమాట. సో చూసుకుంటే ఇక్కడ మొత్తం ఈ యుఎన్డిపి ఈక్వేటర్ ప్రైజ్ అండ్ 2025 ప్రైజ్ అనేది 10 ఇండిజినస్ అండ్ లోకల్ కమ్యూనిటీస్ ఫ్రమ్ 9 కంట్రీస్, 9 దేశాల నుంచి ఒక 10 కమ్యూనిటీస్కి అయితే ఇవ్వడం జరిగింది. సో అందులో ఇండియా నుంచి ఒకే ఒక విన్నరే ఈ బీబీ ఫాతిమా ఉమెన్స్ ఎస్హెచ్జి, అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఫ్రమ్ తీర్థా విలేజ్, ధార్వాడ్, కర్ణాటక. ఓకే, సో వీళ్ళు ఏం చేస్తారు అక్కడ మీకు క్లియర్గా అర్థం అవుతూ కూడా ఉండొచ్చు. ఏంటి? ఎకో ఫ్రెండ్లీ ఫార్మింగ్ అనేది మెయిన్ ఇక్కడ జరుగుతుంది అనమాట. అలాగే ఉమెన్స్ ఎంపవర్మెంట్ కూడా జరుగుతుంది. ఈ రెండు కూడా ఇక్కడ జరుగుతున్నాయి. సో నెక్స్ట్ 208th క్వశ్చన్ మనం చూసుకుంటే పిఎస్యు పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ సెక్యూర్డ్ ఇట్స్ ఫస్ట్ ఎవర్ ఇంటర్నేషనల్ రైల్ అండ్ మెట్రో కాంట్రాక్ట్ ఫ్రమ్ మలేషియా. మొదటిసారిగా ఒక ఇంటర్నేషనల్ రైల్ అండ్ మెట్రో కాంట్రాక్ట్ పొందిన పిఎస్యు ఏది అని అడుగుతున్నారు. ఆగస్ట్ 2025లో పొందింది. ఆ పిఎస్యు ఏది అంటే బిఈఎంఎల్ లిమిటెడ్ అండి. బిఈఎంఎల్ వచ్చేసి మనకి మలేషియాలోని ఫస్ట్ ఎవర్ ఓవర్సీస్ రైల్ అండ్ మెట్రో కాంట్రాక్ట్ పొందింది మలేషియాలోని. సో ఈ బిఈఎంఎల్ ఫార్మర్గా భారత్ ఎర్త్ మోర్స్ లిమిటెడ్గా ఉండేదన్నమాట. ఇప్పుడు బిఈఎంఎల్ లిమిటెడ్ అని సింపుల్గా పిలుస్తున్నారు. ఓకేనా,
సో ఇది మెయిన్ డీల్ వచ్చేసి రెట్రోఫిట్ అండ్ రీకండిషనింగ్ ఆఫ్ మలేషియాస్ ఎంఆర్టీ సిస్టమ్. ఆల్రెడీ ఉన్న సిస్టమ్ని దానికి రెట్రోఫిట్ అండ్ రీకండిషనింగ్ చేయడానికి అయితే ఈ డీల్ కుదుర్చుకోవడం జరిగిందనమాట. సో నెక్స్ట్ 209th క్వశ్చన్ మనం చూసుకుంటే బాజ్ అక్ అంటున్నాం. అంటే హాక్ ఐ అనే ఒక యాంటీ డ్రోన్ సిస్టమ్ని ఇంటర్నేషనల్ బార్డర్, ఆ స్టేట్ బార్డర్, మెయిన్గా ఇంటర్నేషనల్ బార్డర్ దగ్గర డిప్లాయ్ చేయడం జరిగిందనమాట. ఒక ఇండియన్ స్టేట్, ఒక భారతీయ రాష్ట్రం. ఆ రాష్ట్రం ఏది అని అడుగుతున్నారండి. ఆ రాష్ట్రమే పంజాబ్ అండి. అంటే మీకు అక్కడ అర్థం అవ్వాలి, యాంటీ డ్రోన్ సిస్టమ్ అంటే మనకి ఇప్పుడు చాలాసార్లు న్యూస్లో చూస్తున్నాం కదా, ఇంటర్నేషనల్ బార్డర్స్ అంటే మన ఇండియా బార్డర్ దగ్గర వేరే కంట్రీస్ నుంచి మన కంట్రీలోకి డ్రోన్స్ అనేవి రాకుండా ఉండాలంటే అందుకు పనిచేసేది యాంటీ డ్రోన్ సిస్టమ్ అనమాట. దాన్నే బాజ్ అక్ అంటున్నాం, అలాగే లేదా హాక్ ఐ అని ఇంగ్లీష్లో మనం అనొచ్చు. సో ఇది ఎవరు లాంచ్ చేశారంటే పంజాబ్ సీఎం అయిన భగవంత్ మాన్ గారు అండ్ ఆప్ నేషనల్ కన్వీనర్ అయిన అరవింద్ కేజ్రీవాల్ గారు లాంచ్ చేయడం జరిగిందనమాట. ఓకేనా. సో పర్పస్, మెయిన్ విషయం, టు కౌంటర్ క్రాస్ బార్డర్ స్మగ్లింగ్ ఆఫ్ డ్రగ్స్, ఆర్మ్స్ అండ్ కాంట్రాబ్యాండ్ యూజింగ్ డ్రోన్స్. అంటే డ్రోన్స్ని యూజ్ చేసి కూడా డ్రగ్స్, ఆర్మ్స్ ఇవన్నీ కూడా వీళ్ళు మనకి స్మగిల్ చేస్తున్నారు. సో వాటన్నిటిని ఆపడానికి మెయిన్గా పర్పస్ అనమాట. సో నెక్స్ట్ 210 క్వశ్చన్ మనం చూసుకుంటే ఇండియాస్ ఫస్ట్ యానిమల్ స్టెమ్ సెల్ బయోబ్యాంక్ అండ్ ల్యాబొరేటరీ ఎక్కడ ఇనాగ్రేట్ చేశారంటున్నారు. భారతదేశంలోని మొదటి జంతు స్టెమ్ సెల్ బయోబ్యాంక్ మరియు ప్రయోగశాల ఎక్కడ ప్రారంభించబడింది అంటున్నారండి. ఎక్కడంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ హైదరాబాద్, మన హైదరాబాద్లోనే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ హైదరాబాద్లోని ఈ ఇండియాలోని భారతదేశంలోని మొదటి యానిమల్ స్టెమ్ సెల్ బయోబ్యాంక్ని అయితే ఇక్కడ ఇనాగరేట్ చేయడం జరిగిందనమాట. ఓకేనా. సో ఇది ఎవరు ఇనాగరేట్ చేశారంటే డాక్టర్ జితేంద్ర సింగ్, యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ అయితే ఇక్కడ ఇనాగరేట్ చేయడం జరిగింది. దీని పర్పస్ ఏంటి మీకు అక్కడే అర్థం. స్టెమ్ సెల్ బయోబ్యాంక్ అంటే ఆ స్టెమ్ సెల్స్ని, హై క్వాలిటీ స్టెమ్ సెల్స్ని అక్కడ ప్రిజర్వ్ చేస్తారు, అక్కడ ఉంచుతారనమాట. రకరకాల యానిమల్ స్పీసీస్ని రీసెర్చ్ చేయడానికి, అలాగే రీజనరేటివ్ మెడిసిన్కి, లైవ్ స్టాక్ ఇంప్రూవ్మెంట్కి, వీటన్నిటికీ కూడా అక్కడ యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఇవన్నీ బెనిఫిట్స్ కూడా ఒకసారి మీరు చూడొచ్చు. సో నెక్స్ట్ 211th క్వశ్చన్ మనం చూసుకుంటే ఫస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇండియాలోనే యూనివర్సల్ బ్యాంక్ కింద మారడానికి ఆర్బీఐ నుంచి అప్రూవల్ పొందిందండి. అది ఏ బ్యాంక్ అంటున్నారు, ఇక్కడే మీరు చూడొచ్చు, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనమాట. ఈ ఏయూని క్లియర్గా పెద్ద లెటర్స్లో ఉందా, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వచ్చేసి మనకి ఆర్బీఐ నుంచి అప్రూవల్ పొందింది యూనివర్సల్ బ్యాంక్ కింద మారడానికి అనమాట. సో ఇది మొదటిసారి ఒక ఎగ్జిస్టింగ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వచ్చేసి టోటల్ కమర్షియల్ బ్యాంక్ కింద మారడానికి అప్రూవల్ పొందడం. ఓకేనా. సో నెక్స్ట్ 212 క్వశ్చన్ మనం చూసుకుంటే విచ్ విలేజ్ ఇన్ మహారాష్ట్ర హ్యాస్ బీన్ ఇనాగ్రేటెడ్ యాజ్ ఇండియాస్ ఫస్ట్ స్మార్ట్ ఇంటెలిజెంట్ విలేజ్. స్మార్ట్ ఇంటెలిజెంట్ విలేజ్ కింద మహారాష్ట్రలోని ఒక విలేజ్ని ఇనాగ్రేట్ చేశారు. ఆ విలేజ్ పేరు ఏంటి అంటున్నారు, సత్నవరి అండి. సత్నవరి వచ్చేసి ఆ విలేజ్ పేరు. ఇది స్మార్ట్ ఇంటెలిజెంట్ విలేజ్ అనమాట. దీన్ని మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ అయిన దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఇనాగరేట్ చేయడం జరిగింది. సో ఇందులో మెయిన్గా మీరు చూసుకోవచ్చు, స్మార్ట్ అగ్రికల్చర్, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, గవర్నెన్స్, అలాగే సెక్యూరిటీ టెక్నాలజీస్ కూడా రూరల్ లైఫ్ని మార్చడానికి వీటన్నిటిని కూడా మనకు అక్కడ మెయిన్గా ఆ స్మార్ట్ ఇంటెలిజెంట్ విలేజ్లో ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ 213th క్వశ్చన్ మనం చూసుకుంటే టాటో 2 హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ 700 మెగావాట్స్ అనమాట. ఏ రివర్ మీద ప్లాన్ చేశారు, ఇక్కడ ప్రపోజ్ చేశారు అరుణాచల్ ప్రదేశ్లో అని అడుగుతున్నారండి. ఓకే, అది ఏ రివర్ అంటే సియోమ్ రివర్ అండి. సియోమ్ రివర్ అరుణాచల్ ప్రదేశ్ మీద ఈ టాటో 2 హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అనేది ప్లాన్ చేయడం జరిగిందనమాట. ఇది రన్ ఆఫ్ రివర్ ప్రాజెక్ట్ అనమాట. సో ఇది సియోమ్ రివర్ ఇన్ ద షియోమి డిస్ట్రిక్ట్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ అండి. ఓకే, సో నెక్స్ట్ 214th క్వశ్చన్ మనం చూసుకుంటే గరుడ దృష్టి నాగ్పూర్ పోలీస్ వచ్చేసి లాంచ్ చేశారనమాట. ఓకేనా, సో అది దేనికి అసలు ఆ గరుడ దృష్టి అంటే ఏంటి, దేని గురించి అంటే సైబర్ ఇంటెలిజెన్స్ అండ్ సోషల్ మీడియా మానిటరింగ్ అండి. మనకు తెలుసు సైబర్ నేరాలు చాలా చాలా జరుగుతున్నాయి కదా, అలాగే సోషల్ మీడియాలో కూడా చాలా రకరకాలుగా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. సో దీనికి ఇది ఏఐ పవర్డ్ అనమాట ఈ గరుడ దృష్టి. సో ఇది ఎక్కడ లాంచ్ చేశారు, బై నాగ్పూర్ పోలీస్ ఇన్ మహారాష్ట్ర. ఎవరు ఇనాగ్రేట్ చేశారు, చీఫ్ మినిస్టర్ అయిన దేవేంద్ర ఫడ్నవీస్ గారు.
సో మెయిన్గా ఇక్కడ చూడండి, కాంబాటింగ్ సైబర్ క్రైమ్ని ఆపడం అనేది మెయిన్. అలాగే ఇంకా ఈ సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్లు, హేట్ స్పీచ్లు, కమ్యూనల్గా ఇవన్నిటినీ కూడా ఆపడం అనేది మెయిన్ ఇక్కడ టార్గెట్ అనమాట ఈ గరుడ దృష్టికి. సో నెక్స్ట్ 215th క్వశ్చన్ మనం చూసుకుంటే, యూపీఎస్సీ అంటున్నాం అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 100 సంవత్సరాల సెలబ్రేషన్స్ ఎప్పుడు మొదలు పెట్టబోతుంది అని అంటే October 1, 2025 మొదలు పెట్టడం జరిగింది. అయితే ఇది 100వ సంవత్సరం అనమాట. సో 1 year పాటు అంటే October 1, 2025 నుంచి October 1, 2026 వరకు అయితే ఈ 1 year సెలబ్రేషన్స్ అంటే 100వ సంవత్సరం సెలబ్రేషన్స్ అనేవి చేసుకుంటారు అని క్లియర్గా ఇక్కడ మనకి తెలుస్తుంది. ఓకేనా? సో ఇక్కడ మనకి న్యూ లోగో అండ్ ట్యాగ్ లైన్స్ కానీ అలాగే రిఫార్మ్స్ ఇవన్నీ కూడా కీ ఆస్పెక్ట్స్ కూడా మీరు ఒకసారి చూడొచ్చు. సో నెక్స్ట్ 216 అలాగే ఒక క్వశ్చన్ అడుగుతున్నాను ఇక్కడ, యూపీఎస్సీ ప్రెజెంట్ చైర్మన్ ఎవరో కింద కామెంట్స్లో చెప్పండి. ఓకే, సో 216th క్వశ్చన్, అండర్ విచ్ కంట్రీస్ G20 ప్రెసిడెన్సీ వాజ్ ద గ్లోబల్ అవుట్లుక్ కౌన్సిల్ ఆన్ వాటర్ ఇన్వెస్ట్మెంట్స్ లాంచ్డ్ అంటున్నారు. GOCWI అంటున్నాం అంటే గ్లోబల్ అవుట్లుక్ కౌన్సిల్ ఆన్ వాటర్ ఇన్వెస్ట్మెంట్స్. అది G20 ప్రెసిడెన్సీలోని ఏ కంట్రీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు దీన్ని లాంచ్ చేశారు అని అడుగుతున్నారు. ఓకేనా? ఇక్కడ మీరు చూడొచ్చు కేప్ టౌన్ అంటే సౌత్ ఆఫ్రికా. ఓకేనా? సౌత్ ఆఫ్రికా అనమాట. సో సౌత్ ఆఫ్రికా అప్పుడు ప్రెసిడెన్సీలో ఉందన్నమాట ఆ కంట్రీ. సో ఇనిషియేటెడ్ బై సౌత్ ఆఫ్రికన్ ప్రెసిడెంట్ ఎవరు? సిరిల్ రామాఫోసా అండ్ సౌత్ ఆఫ్రికాస్ G20 ప్రెసిడెన్సీ. ఇది ఎక్కడ జరిగిందంటే కేప్ టౌన్లో జరిగింది, సౌత్ ఆఫ్రికా. ఓకే, సో నెక్స్ట్ 217th క్వశ్చన్ మనం చూసుకుంటే, ఇండియాస్ ఫస్ట్ రిమూవబుల్ సోలార్ ప్యానల్ సిస్టమ్ వచ్చేసి ఇండియన్ రైల్వే ట్రాక్స్ మీద పెట్టారు. అయితే అది ఎక్కడ అని అంటున్నారు. చూసుకోండి ఎలా ఉంది. ట్రాక్ మధ్యలోని సోలార్ ప్లేట్స్ ప్యానల్స్ అనేవి పెట్టడం జరిగిందనమాట. వీటిని కావాలంటే రిమూవ్ కూడా మనం చేసుకోవచ్చు. అది ఎక్కడ అంటే బనారస్ లోకోమోటివ్ వర్క్స్ అండి, వారణాసి. బనారస్ లోకోమోటివ్ వర్క్స్ వారణాసి. ఓకేనా? 70 మీటర్ల స్ట్రెచ్ రైల్వే ట్రాక్లోని వేయడం జరిగిందనమాట. ఇదేం మెయిన్గా ఆ స్పేస్ ఎందుకు ఖాళీగా ఉంటుంది కదా, దాన్ని యూటిలైజ్ చేసుకోవడం అనేది మెయిన్ ఇంటెన్షన్. ఓకేనా? సో ఒకవేళ ఇది సక్సెస్ అయితే మిగతా మొత్తం అన్ని చోట్ల కూడా ట్రై చేస్తారు తప్పకుండా. నెక్స్ట్ 218th క్వశ్చన్, ఫస్ట్ ఇండియన్ ఆక్వానైట్ టు సక్సెస్ఫుల్లీ కండక్ట్ డీప్ సీ డైవ్ టు 5002 meters ఇన్ August 2025. డీప్ సీ డైవ్ చేశారండి, 5002 మీటర్లు. ఒక ఇండియన్ ఆక్వానట్. అతను ఎవరు అని అడుగుతున్నారు. ఎవరు అంటే జతీందర్ పాల్ సింగ్ అండి. రిటైర్డ్ నేవీ కమాండర్ అయిన జతీందర్ పాల్ సింగ్. క్లియర్గా చూసుకోండి, ఇక్కడ ఇద్దరు చేయడం జరిగింది. అంటే రీసెంట్ టైమ్స్లోని ఇతను రిటైర్డ్ నేవీ కమాండర్ అయిన జతీందర్ పాల్ సింగ్ మనం చూసాం ఎంత, 5002 మీటర్లు. దానికి ముందు సీనియర్ సైంటిస్ట్ అయిన రాజు రమేష్ గారు 4025 meters ముందు రోజే రాజు రమేష్ గారు 4025 meters డైవ్ చేయడం జరిగిందనమాట. ఓకేనా? సో రెండు ఇంపార్టెంట్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ 219th క్వశ్చన్ మనం చూసుకుంటే, ఫస్ట్ ఇండియన్ ఎనర్జీ కంపెనీ టు జాయిన్ RE100 ఇనిషియేటివ్ని జాయిన్ అయిన మొదటి ఇండియన్ కంపెనీ ఏది? మొదటి భారతీయ ఎనర్జీ కంపెనీ ఏది? ఇక్కడే మీకు ఆన్సర్ నేను పెట్టాను. ఏంటి? సుజలాన్ గ్రూప్ అండి. సుజలాన్ గ్రూప్ మొదటగా జాయిన్ అయింది RE100లోని. ఓకే, August 2025లో జాయిన్ అయింది. సో ఫస్ట్ ఇండియన్ ఎనర్జీ కంపెనీ టు డూ సో. సో నెక్స్ట్ 220 క్వశ్చన్ మనం చూసుకుంటే, గానాస్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ గానా పొందారు. అది ఎవరు? ఇక్కడ క్లియర్గా ఉంది కదా, నరేంద్ర మోదీ గారికి వచ్చింది. చూసుకోండి, గానా కంట్రీస్ గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే చాలా అవార్డ్స్ వచ్చాయి రీసెంట్ టైమ్స్లో. హైయెస్ట్ సివిలియన్ అవార్డ్, గానాస్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్, దాని పేరు కూడా గుర్తుపెట్టుకోండి, ఆఫీస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ద స్టార్ ఆఫ్ గానా, మోదీ గారికి వచ్చింది. అలాగే నెక్స్ట్ ట్రినిడెడ్ అండ్ టొబాగో యొక్క కూడా హైయెస్ట్ సివిలియన్ అవార్డు, ఆర్డర్ ఆఫ్ ద రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడెడ్ అండ్ టొబాగో, జూలై 2025లోనే మళ్ళీ నరేంద్ర మోదీ గారికే ఇది కూడా రావడం జరిగింది. ఎందుకు? కోవిడ్-19 పాండమిక్ చేసిన కృషికి గాను. అలాగే నెక్స్ట్ చూసుకోండి, బ్రెజిల్స్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు కూడా, గ్రాండ్ కాలర్ ఆఫ్ ద నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది సౌత్ క్రాస్, ఇది కూడా మనకి నరేంద్ర మోదీ గారికే రావడం జరిగింది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి, ఖచ్చితంగా ఎగ్జామ్లో అడగడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఓకేనా? సో అలాగే నెక్స్ట్ చూసుకోండి, NSP అంటున్నాం అంటే నేషనల్ స్పోర్ట్స్ పాలసీ 2025 కొత్తగా వచ్చింది పాలసీ. కాకపోతే ఏ పాత పాలసీని ఇది
రీప్లేస్ చేసింది అంటున్నారు. ఇంతకుముందు 2001లో ఉండేదన్నమాట ఆ పాలసీ, దాన్ని ఇప్పుడు 2025 పాలసీ వచ్చేసి రీప్లేస్ చేయడం జరిగింది. ఓకేనా? సో దీని ఎయిమ్ ఏంటి అంటే 2036 ఒలింపిక్ గేమ్స్కి వెళ్ళా మన ఇండియా కూడా ఒక మంచి స్థానంలో ఉంచడం అనేది మెయిన్ ఇక్కడ విషయం అనమాట. సో నెక్స్ట్ 224 క్వశ్చన్ మనం చూసుకుంటే క్లియర్ చూసుకోండి. మళ్ళీ సేమ్, కీ టు ద సిటీ ఆఫ్ బ్యూనస్ ఐరిస్ డ్యూరింగ్ అన్ అఫీషియల్ విజిట్ టు అర్జెంటీనాకి వెళ్ళినప్పుడు ఈ హానర్ ఎవరికి వచ్చింది అంటున్నారు? అది మళ్ళీ నరేంద్ర మోదీ గారికే వచ్చింది. ఈ అవార్డ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఎందుకు ఇదేంటి 57 సంవత్సరాల్లో మొదటిసారిగా ఒక ఇండియన్ పిఎం వెళ్ళారనమాట. ఓకేనా, అర్జెంటీనాకి. సో ఇది ఒక పెద్ద హిస్టారిక్ విజిట్ అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ 225 క్వశ్చన్ మనం చూసుకుంటే హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ HUL అంటున్నాం. CEO అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కింద ఎవరిని అపాయింట్ చేశారు అంటే ప్రియా నాయర్ గారిని అపాయింట్ చేయడం జరిగిందనమాట. ఓకే, RBI సెంట్రల్ బోర్డ్కి ఎవరిని డైరెక్టర్ కింద అపాయింట్ చేశారు? దానికి ముందు అజయ్ సేత్ గారు ఉండేవారు. ఇప్పుడు RBI సెంట్రల్ బోర్డ్కి కొత్త డైరెక్టర్గా అపాయింట్ చేశారు. అది ఎవరిని అని అడుగుతున్నారండి. అది ఎవరినంటే అనురాధా ఠాకూర్ అండి. అనురాధా ఠాకూర్ గారిని అయితే అపాయింట్ చేయడం జరిగింది RBI సెంట్రల్ బోర్డ్కి డైరెక్టర్ కింద. విచ్ స్టేట్ ర్యాంక్డ్ ఫస్ట్ ఇన్ ది మేనేజ్మెంట్ ఎఫెక్టివ్నెస్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఇన్ ఇండియా ఫర్ 2020-2025? చూడండి, 2020-2025 కాలానికి భారత్లో రక్షిత ప్రాంతాల నిర్వహణ సామర్థ్య మూల్యాంకనంలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది అని అడుగుతున్నారు. ఆ రాష్ట్రమే కేరళ అనమాట. ఓకేనా? సో ఈ 5 ఇయర్స్లోని చాలా బాగా ఈ ప్రొటెక్టెడ్ ఏరియాస్ని నిర్వహించడం జరిగింది. కేరళ మొదటి స్థానంలో ఉందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ 228 క్వశ్చన్ మనం చూసుకుంటే కామన్వెల్త్ యూత్ పీస్ అంబాసిడర్ కింద 2 సంవత్సరాలు 2025-2027 అస్సాం నుంచి ఎవరిని సెలెక్ట్ చేశారంటున్నారు? ఎవరినంటే సుకన్య సోనావాల్ గారిని సెలెక్ట్ చేయడం జరిగింది. షీ ఈజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ IIT గౌహతి. ఓకేనా, IIT గౌహతిలో ఒక స్టూడెంట్ అనమాట. సో నెక్స్ట్ 229 క్వశ్చన్ ఏషియన్ పారా ఆర్చరీ ఛాంపియన్షిప్ 2025 ఎక్కడ నిర్వహించబడింది అంటున్నారు? అది బీజింగ్ చైనాలో నిర్వహించబడింది. ఓకే, సో ఇందులో చూసుకుంటే చైనాకి 17 మెడల్స్ వచ్చి ఫస్ట్ ప్లేస్లో ఉంటే ఇండియాకి 9 మెడల్స్ వచ్చి సెకండ్ ప్లేస్లో ఉందన్నమాట. ఓకేనండి, సో అలాగే చూసుకోండి, ఇండియా హర్విందర్ సింగ్ వచ్చేసి స్టార్ పెర్ఫార్మర్ అయ్యారు. ఇండియాకి 2 గోల్డ్ మెడల్స్ గెలుచుకున్నారు. ఓకే, అలాగే థర్డ్ గోల్డ్ వచ్చేసి కాంపౌండ్ ఉమెన్స్ టీమ్ ఆఫ్ శీతల్ దేవి అండ్ జ్యోతి, వీళ్ళిద్దరూ టీం నుంచి ఇంకొక 3వ గోల్డ్ రావడం జరిగింది. సో నెక్స్ట్ 230 క్వశ్చన్ మనం చూసుకుంటే ఫస్ట్ ఉమెన్ ఇంటూ ది ఫైటర్ స్ట్రీమ్ ఆఫ్ ఇండియన్ నేవల్ ఏవియేషన్లోని మొదటి ఉమెన్ టు బి ఇండక్టెడ్ జాయిన్ అవుతున్నారు అనమాట. ఫైటర్ స్ట్రీమ్ ఆఫ్ ఇండియన్ నేవల్ ఏవియేషన్. ఆ ఉమెన్ ఎవరు అని అడుగుతున్నారు. ఎవరు అంటే ఆవిడ ఆస్థా పూనియా అండి, సబ్ లెఫ్టినెంట్ ఆస్థా పూనియా. ఓకేనా, సో షీ వాజ్ అవార్డెడ్ ద వింగ్స్ ఆఫ్ గోల్డ్ కూడా అవార్డు అనేది పొందడం జరిగిందనమాట INS డేగా విశాఖపట్నంలో. సో నెక్స్ట్ 231 క్వశ్చన్ మనం చూసుకుంటే ఏ ఇండియన్ యాక్ట్రెస్ హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ క్లాస్ ఆఫ్ 2025కి సెలెక్ట్ అయ్యారు? ఇక్కడ మీరు ఇమేజ్ చూడొచ్చు. ఎవరు? దీపికా పడుకోన్ గారిని హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ క్లాస్ ఆఫ్ 2025కి సెలెక్ట్ చేయడం జరిగిందనమాట ఇన్ ది మోషన్ పిక్చర్స్ కేటగిరీలో. సో ఈవిడ ఫస్ట్ ఇండియన్ యాక్ట్రెస్ అవుతారనమాట ఈ ప్రెస్టీజియస్ హానర్ అందుకున్న వాళ్ళు. ఓకే, సో నెక్స్ట్ 232nd క్వశ్చన్ మనం చూసుకుంటే 4th బిమ్స్టిక్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎక్సర్సైజ్ అనేది ఎవరు హోస్ట్ చేశారంటున్నారు? మన భారతదేశమే హోస్ట్ చేయడం జరిగింది. అయితే ఇది వర్చువల్గా కండక్ట్ చేశారు అనమాట, అంటే ఆన్లైన్లో కండక్ట్ చేశారు, బయట కాదు. ఓకే, సో నెక్స్ట్ 233 క్వశ్చన్ మనం చూసుకుంటే గజమిత్ర స్కీమ్ వచ్చేసి ఏ స్టేట్ లాంచ్ చేసింది హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ని తగ్గించడానికి అని అడుగుతున్నారండి? అస్సాం అండి, అస్సాం లాంచ్ చేసింది. సో ఈ గజమిత్ర స్కీమ్ దేనికి? మనుషులు హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్స్ అంటే మానవ ఏనుగుల సంఘర్షణను ఆపడానికి, తగ్గించడానికి అనమాట. ఓకే, అంటే మనకి ఆ ఎలిఫెంట్ కారిడార్లోంచి మనకి సైడ్ రాకుండా, మన వాళ్ళు కూడా అటుపక్క వెళ్లకుండా
వీటికి మెయిన్ అనమాట. సో నెక్స్ట్ 234 క్వశ్చన్ మనం చూసుకుంటే, విచ్ ఇండియన్ సిటీ బికమ్ ద ఫస్ట్ టు లాంచ్ QR కోడ్ బేస్డ్ డిజిటల్ హౌస్ అడ్రస్ సిస్టమ్ ఇన్ 2025. చూసుకోండి, ప్రతి ఇంటి అడ్రస్ కూడా ఒక QR కోడ్ బేస్డ్ డిజిటల్ హౌస్ అడ్రస్ సిస్టమ్ అనేది ఒక ఇండియన్ సిటీ మొదటిసారిగా లాంచ్ చేసింది. ఆ ఇండియన్ సిటీయే ఇండోర్ అండి, ఇందోర్. ఓకేనా. సో ఇందోర్ మధ్యప్రదేశ్ వచ్చేసి QR కోడ్ బేస్డ్ డిజిటల్ హౌస్ అడ్రస్ సిస్టమ్ని లాంచ్ చేసిందనమాట స్మార్ట్ సిటీస్ మిషన్లో. ఓకేనా. సో ఇందులో ఏముంటుంది, ఒక్కొక్క ఇల్లుకి ఒక యూనిక్ QR కోడ్ ఉంటుంది అనమాట. అలాగే GPS కోఆర్డినేట్స్ కూడా లింక్ అయి ఉంటుంది యాక్యురేట్గా రావడానికి. సో నెక్స్ట్ 235th క్వశ్చన్ మనం చూసుకుంటే, ఏ దేశం ఇన్ ద అమెజాన్ రీజియన్ టు బి సర్టిఫైడ్ మలేరియా ఫ్రీ కింద WHO మనకి ఇక్కడ సర్టిఫై చేసింది, అది ఏ దేశం అంటున్నారు? ఆ దేశమే సూరీనేమ్ అండి, సూరీనామ్. ఓకేనా. సూరీనామ్ అనే ఈ దేశం మనకి అమెజాన్ రీజియన్లో మొదటి దేశం అనమాట. సో అందుకని మనం చెప్పుకుంటున్నాం మలేరియా ఫ్రీ సర్టిఫికేషన్ అనేది పొందింది WHO నుంచి. ఓకే. సో నెక్స్ట్ 236th క్వశ్చన్ మనం చూసుకుంటే, హరేలా ఫెస్టివల్ చేసుకుంటారండి, అది మెయిన్గా ఏ ఇండియన్ ఆరిజిన్కి అసోసియేట్ అయి ఉంది అని అడుగుతున్నారు. కుమాన్ ఉత్తరాఖండ్, కుమహాన్ ఉత్తరాఖండ్ రీజన్కి సంబంధించిందే ఈ హరేలా ఫెస్టివల్ అనమాట. ఇది మెయిన్గా ఎక్కడ జరుపుకుంటారంటే, టు మార్క్ ద ఆన్సెట్ ఆఫ్ ద మాన్సూన్ అండ్ సోయింగ్ పీరియడ్. ఓకేనా. విత్తనాలు వేయడం, అలాగే యూజింగ్ ద గ్రీన్ షూట్స్ అస్ బ్లెస్సింగ్స్ అండ్ ఎంగేజింగ్ ఇన్ ఎన్విరాన్మెంటల్ యాక్టివిటీస్ లైక్ ట్రీ ప్లాంటేషన్ డ్రైవ్స్, ఇవన్నీ కూడా ఇక్కడ జరుగుతాయి అనమాట. ఓకే. సో నెక్స్ట్ 237th క్వశ్చన్ మనం చూసుకుంటే, ఇండియాస్ ఫస్ట్ యూనిఫైడ్ వెబ్ బేస్డ్ ఫ్లడ్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్. సీ ఫ్లడ్ అనేది ఏంటి? వెబ్ బేస్డ్ ఫ్లడ్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్. అంటే ముందే వరదలు వస్తున్నాయని ముందే చెప్పడానికి ఈ సీ ఫ్లడ్ అనే దాన్ని ఇనాగరేట్ చేశారు. ఎవరు ఇనాగరేట్ చేశారు దాన్ని అని అడుగుతున్నారు. ఎవరంటే సిఆర్ పాటిల్ గారు, యూనియన్ మినిస్టర్ ఆఫ్ జల్ శక్తి, దీన్ని ఇనాగరేట్ చేయడం జరిగిందనమాట. ఓకేనా. సో దీన్ని ఎవరు డెవలప్ చేశారంటే CWC, అలాగే ఇస్రోస్ NRSC, అలాగే CDAC, వీళ్ళు ముగ్గురు కూడా డెవలప్ చేయడం జరిగిందనమాట. ఓకే. సో నెక్స్ట్ 238th క్వశ్చన్, GP బిర్లా మెమోరియల్ అవార్డ్ 2025 ఫర్ హిస్ కాంట్రిబ్యూషన్స్ టు ఇండియా స్పేస్ ప్రోగ్రామ్కి ఇచ్చిన కాంట్రిబ్యూషన్స్ వల్ల అవార్డు పొందారు. అది ఎవరు అంటున్నారు? ఎవరు? వి నారాయణన్ అండి. ఎవరు? వి నారాయణన్ కి GP బిర్లా మెమోరియల్ అవార్డ్ రావడం జరిగింది. సో నెక్స్ట్ 239th క్వశ్చన్, 2025 యునైటెడ్ నేషన్స్ నెల్సన్ రోలీహ్లాహ్లా మండేలా ప్రైజ్ అనేది గెలుచుకున్నారు. ఇద్దరు గెలుచుకున్నారు. ఆ ఇద్దరు ఎవరు అని అడుగుతున్నారు. క్లియర్గా ఇక్కడే నేను పెట్టాను, బ్రెండా రెనాల్డ్స్ అలాగే కెనడీ ఓడేడి, వీళ్ళు ఇద్దరు కూడా గెలుచుకోవడం జరిగిందనమాట. ఓకేనా. ఈ బ్రెండా రెనాల్డ్స్ వచ్చేసి కెనడా నుంచి, అలాగే కెనడీ ఓడేడి వచ్చేసి కెన్యా నుంచి అనమాట వీళ్ళు. ఓకేనా. సో ఇక్కడ వాళ్ళు చేసిన కృషికి గాను ఇది ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ 240 క్వశ్చన్ మనం చూసుకుంటే, రాజ్ భవన్ ఆనందన్ స్కీమ్ గోవాలోని ఎవరు లాంచ్ చేశారు? టు ప్రొవైడ్ ఫినాన్షియల్ అసిస్టెంట్ టు పూర్ అండ్ నీడీ. అంటే పేద ప్రజలకి అలాగే అవసరం ఉన్న వాళ్ళకి ఫినాన్షియల్ అసిస్టెంట్స్ అంటే డబ్బులు ఇవ్వడానికి. ఓకే. టు ప్రొవైడ్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ అన్నారు. యా. సో దీన్ని ఎవరు స్టార్ట్ చేశారు అని అడుగుతున్నారు. ఎవరంటే PS శ్రీధరన్ పిల్లయ్య గారు స్టార్ట్ చేశారు. పేదలకు ఆర్థిక సహాయం అందించడానికి రాజ్భవన్ అన్నదాన పథకాన్ని ఎవరు ప్రారంభించారు? ఓకే. సో గోవా గవర్నర్ అయిన PS శ్రీధరన్ పిల్లయ్య గారు దీన్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. ఓకేనా. మెయిన్గా చూసుకోండి, పర్టికులర్లీ దోస్ సఫరింగ్ ఫ్రమ్ క్రిటికల్ ఇల్నెసెస్, క్యాన్సర్ అలాగే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వారికి మెయిన్గా ఇక్కడ సపోర్ట్ చేయడానికి అని క్లియర్గా తెలుస్తుంది మనకి. సో నెక్స్ట్ 241 క్వశ్చన్, విచ్ విలేజ్ హ్యాస్ బికమ్ ఇండియాస్ ఫస్ట్ డిజిటల్ నోమాడ్ విలేజ్ అండర్ ద నోమాడ్ సిక్కిం ఇనిషియేటివ్. ఇండియాలోనే ఫస్ట్ డిజిటల్ నోమాడ్ విలేజ్ కింద మారింది ఏది అంటున్నారు? అదే యాక్టిన్ అండి. యాక్టిన్ అనే ఈ విలేజ్ వచ్చేసి ఎక్కడుందంటే పాక్యాంగ్ డిస్ట్రిక్ట్ ఉంది ఆఫ్ సిక్కింలో ఉందన్నమాట. ఇది ఇండియాస్ ఫస్ట్ డిజిటల్ నోమాడ్ విలేజ్ అనమాట. సో ఇందులో మనకి మెయిన్గా చూసుకుంటే ఏంటి, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డ్యూయల్ ఇంటర్నెట్ లైన్స్, ఎకో ఫ్రెండ్లీ హోమ్ స్టేస్, సస్టైనబుల్ ఇన్కమ్ ఆపర్చునిటీస్ ఫర్ లోకల్ హోమ్ స్టే ఓనర్స్. సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ 242 క్వశ్చన్ మనం చూసుకుంటే, మెంటల్ హెల్త్ అవార్డ్ 2025
ఎవరు పొందారు అట్ 24th యాన్యువల్ ఇంటర్నేషనల్ మెంటల్ హెల్త్ కాన్ఫరెన్స్ ఇన్ థాయిలాండ్. సో 24వ వార్షిక అంతర్జాతీయ మానసిక ఆరోగ్య కాన్ఫరెన్స్ థాయిలాండ్లో జరిగిందనమాట. ఈ మెంటల్ హెల్త్ అవార్డు అనేది ఎవరు పొందారు అంటున్నారు. ఎవరంటే సైమా వాజెద్ గారు పొందడం జరిగిందనమాట. ఓకేనా, ఇది ఎక్కడ జరిగిందంటే థాయిలాండ్లో జరిగింది. సో నెక్స్ట్ 243 క్వశ్చన్. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్కి 2 కంట్రీలు అఫీషియల్గా జాయిన్ అయ్యాయి జూలై 2025లో. ఆ 2 కంట్రీస్ ఏంటి అంటే కొలంబియా అండ్ ఉజ్బెకిస్తాన్ అండి. కొలంబియా మరియు ఉజ్బెకిస్తాన్ కూడా అఫీషియల్గా జాయిన్ అయ్యాయి అనమాట న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. సో టోటల్ మెంబర్షిప్ 11 కంట్రీస్ చూసుకొని ఎప్పటికీ జూలై 2025కి చెప్తున్నాను. సో ప్రెసెంట్ ఇంకా కొత్తగా ఏమైనా కంట్రీస్ జాయిన్ అయితే దాని కింద కామెంట్ చేయండి తప్పకుండా మీరు. ఓకే, సో నెక్స్ట్ 244 క్వశ్చన్. యుఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2025 మెన్స్ సింగిల్స్ టైటిల్ని ఎవరు పొందారు అని అంటున్నారు. ఎవరంటే ఆయుష్ శెట్టి గారికి రావడం జరిగిందనమాట. యుఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2025. ఓకేనా, ఆయుష్ శెట్టి ఫ్రమ్ ఇండియా. మెన్స్ సింగిల్ టైటిల్ అండి ఇది. ఓకే, సో ఇన్ ద ఉమెన్ సింగిల్ బీవెన్ జాంగ్ విన్ అవ్వడం జరిగిందనమాట. అండ్ ఇండియాకి సంబంధించిన తాన్వి శర్మ సెకండ్ ప్లేస్లో వచ్చిందనమాట. ఓకేనా, సో బీవెన్ జాంగ్ వచ్చేసి యుఎస్ఏ విన్ అయ్యారు. సెకండ్ ప్లేస్ తాన్వి శర్మ ఫ్రమ్ ఇండియా. సో నెక్స్ట్ 245 క్వశ్చన్ మనం చూసుకుంటే హైదరాబాద్ బేస్డ్ కంపెనీ అయినా ఫస్ట్ ప్రైవేట్ ఇండియన్ ఫామ్ అయిందనమాట. టు అప్రూవ్ టు ఆఫర్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ అనేది ఇవ్వడానికి ఒక హైదరాబాద్ బేస్డ్ కంపెనీ ఫస్ట్ ప్రైవేట్ ఇండియన్ ఫామ్కి అప్రూవల్ వచ్చింది. ఆ ఫామ్ పేరు ఏంటి అని అడుగుతున్నారు. ఓకేనా, ఆ ఫామ్ పేరు ఏంటి అంటే అనంత్ టెక్నాలజీస్ అండి. సో ఈ అనంత్ టెక్నాలజీస్కి ఎక్కడుంది? ఇది హైదరాబాద్లో ఉంది. ఇది ఫస్ట్ ప్రైవేట్ ఇండియన్ కంపెనీ అనమాట. ఐఎన్ స్పేస్ టు ఆఫర్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి అప్రూవల్ పొందిన ఫస్ట్ ప్రైవేట్ ఇండియన్ కంపెనీ. ఓకే, సో నెక్స్ట్ 246th క్వశ్చన్ మనం చూసుకుంటే 15th కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ COP15 ఎక్కడ జరిగింది? టు ది రామ్సర్ కన్వెన్షన్ ఆన్ వెట్లాండ్స్ 2025లో జరిగింది. అది ఎక్కడా అని అడుగుతున్నారండి. ఎక్కడ అంటే విక్టోరియా ఫాల్స్ జింబాబ్వేలో జరిగిందనమాట. COP15 ఆఫ్ ది రామ్సర్ కన్వెన్షన్ ఆన్ వెట్లాండ్స్ అది ఎక్కడ జరిగిందంటే జింబాబ్వే విక్టోరియా ఫాల్స్లో జరిగింది. ఎప్పుడు అంటే జూలైలో జరిగిందనమాట. ఓకే, సో నెక్స్ట్ 247 క్వశ్చన్ మనం చూసుకుంటే NFRA అంటున్నామండి. NFRA అంటే నేషనల్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ. దీని యొక్క కొత్త చైర్పర్సన్ కింద ఎవరిని అపాయింట్ చేశారు అంటే నితిన్ గుప్తా గారిని అపాయింట్ చేయడం జరిగిందనమాట. ఓకే, ఇంటర్నేషనల్ మూన్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం ప్రతి సంవత్సరం అంటే జూలై 20న సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ థీమ్ వచ్చేసి ఈ సంవత్సరం థీమ్ వచ్చేసి 1 మూన్ 1 విజన్ 1 ఫ్యూచర్ అండి. ఓకే, సో నెక్స్ట్ 249th క్వశ్చన్ మనం చూసుకుంటే విచ్ రీసెంట్లీ డిస్కవర్డ్ క్రస్టోస్ లీచెన్ స్పీసీస్ ఫ్రమ్ ద వెస్టర్న్ ఘాట్స్ ఆఫ్ ఇండియా ఈజ్ ద ఫస్ట్ ఇన్ ఇట్స్ జీనస్ ఫ్రమ్ ఇండియా టు బి కన్ఫర్మ్ విత్ మాలిక్యులర్ డేటా అంటున్నారు. చూడండి, భారతదేశంలోనే వెస్టర్న్ ఘాట్స్లో తాజాగా కనుగొనబడిన క్రస్టోస్ లైకెన్ జాతుల్లో మాలిక్యులర్ డేటాతో నిర్ధారించబడిన తన జీనస్ భారతదేశానికి చెందిన మొదటి జాతి ఏది అని అడుగుతున్నారండి. దాని పేరు ఆలోగ్రాఫా ఎఫూసోరెడికా దీని పేరు అనమాట. ఓకే, కొంచెం జస్ట్ అలా ఒకసారి చూసుకోండి, మీకు ఆటోమేటిక్గా గుర్తొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది ఎక్కడ డిస్కవర్ చేశారు? వెస్ట్రన్ ఘాట్స్ ఆఫ్ ఇండియాలో. సో ఇదేంటి? ఇది ఒక క్రస్టోస్ లీచెన్ స్పీసీస్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ 250 క్వశ్చన్ మనం చూసుకుంటే అకార్డింగ్ టు ద సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ CREA అంటున్నాం. అనాలిసిస్ ప్రకారం ఏ సిటీ మోస్ట్ పొల్యూటెడ్ ఇన్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ 2025 2025 సంవత్సరం అంటే మొదటి హాఫ్, ఫస్ట్ హాఫ్ అంటే జనవరి టు జూన్ అంతవరకు చూస్తే మోస్ట్ పొల్యూటెడ్ సిటీ అని CREA ప్రకారం ఏ సిటీ అని అడుగుతున్నారండి. ఏ సిటీ అంటే అది బిర్నీ హట్ అండి. బైర్నీ హట్ వచ్చేసి మనకి ఆ సిటీ ఇది ఎక్కడ ఉందంటే
అస్సాంలో ఉందన్నమాట. ఓకేనా? సో ఢిల్లీ వచ్చేసి సెకండ్ ప్లేస్. మనకు తెలుసు ఢిల్లీ ఎప్పుడు కూడా పొల్యూషన్లో అయితే ఆల్మోస్ట్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. బట్ ఇక్కడ చూడండి 2025 ఫస్ట్ హాఫ్లో చూసుకుంటే మాత్రం బిర్నీ హట్ వచ్చేసి ఫస్ట్ ప్లేస్లో ఉందన్నమాట. ఇట్ ఈస్ ఫ్రమ్ అస్సాం అండి. ఆ సిటీ అస్సాంలో ఉంది. సో ఓకే గైస్, సో మనం మరొక 50 క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కంపల్సరీ షేర్ చేయండి. అండ్ ఇంకా ఎలాంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయండి. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.